जय श्री प्रसन्न बलमांबा देवी की जय। राजमाता शरणौ बलमांब शरणौ राजमाता शरणौ बलमांब बलमांबा देवी की जय। सतगुरु श्री राजमाता देवी की जय। शेषाद्रि అదేనా మన ఇచ్చరా అదే మరి राजमाता देवी की श्री ज्ञान प्रसन्न बलमांबा राजमाता देवी की दूर नीचे श्री किंदने श्री प्रसन्न बलमांबा राजमाता देवी की श्री राजमाता प्रसन्न बलमांबा राजमाता देवी की अंदर కూడా మంచిగా అడిగేయండి అమ్మా అయిపోతా మధ్యాహ్నం నిత్యముని పద సేవలకై అర్పించదమా జీవితం దిక్కని ప్రోక్తి కోరి కత్తి హారతి శాంతి
वायुपुत्राय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पत्नी च धीमहि तन्नः सीता प्रचोदयात् आञ्जनेयाय विद्महे अञ्जनेयसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् జై శ్రీమన్నారాయణ. అమ్మవారికి ఈనాటికి 23వ సంవత్సరం వార్షిక సహస్ర ఘటాభిషేకం. 1007 బిందెలతో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎంతో మంది అమ్మవారి అనుగ్రహం చేత మంచి సత్సంతానాన్ని పొందుతూ విద్య, మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదుగుతూ నిత్యం కూడా అమ్మవారి కైంకర్యంలో, అమ్మవారి పూజలలో, అమ్మవారి దీక్ష వ్రతములో అందరూ కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఈ 1007 బిందెల అభిషేక మహోత్సవంలో కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాం. ఈ వైశాఖ మాసంలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఎండ యొక్క తాప ప్రభావం చేత అటువంటి తాపమంతా కూడా తీరి చల్లదనంతో శాంతంగా ప్రశాంతంగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆ అమ్మవారికి 1008 బిందెలతో ధారాపాత్రంగా పోసేటటువంటి ఆ జలం చేత మనమందరం కూడా పవిత్రులమై ఆ జల ప్రభావం చేత మంచిగా వర్షాలు పడి ఆ పంటలు కూడా మంచిగా అభివృద్ధి కావాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆ తల్లి అనుగ్రహం చేత ఆలయం కూడా దినదినాభివృద్ధి కలగాలని, ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా మనందరికీ ఉండాలని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికై ఎల్లప్పుడూ కూడా భక్తజనులందరూ కూడా తోడ్పడాలని, సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ఆలయ చైర్మన్ గారు, అలానే ఆలయ కమిటీ సభ్యులు, భజన బృందం ప్రతినిత్యం ఈ రకంగానే వచ్చి సేవలో ఎల్లప్పుడూ కూడా పాల్గొనాలి అని ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ఇప్పటిదాకా మీరు పాల్గొన్నటువంటి అభిషేక పూజా కార్యక్రమం ఫలితం అంతా కూడా సంపూర్ణంగా ఉండి మీ మనోవాంఛ నెరవేరాలని, ఆ యొక్క కోరికలు నెరవేరినటువంటి వారు అమ్మ యొక్క సేవ ఎన్నాటి నుంచి చేస్తున్నారో వారందరూ కూడా ఆ యొక్క సేవ ఫలితం సంపూర్ణంగా ఉండాలని ప్రార్థించుకుంటూ మీ అభిప్రాయంలో ఒకసారి స్వామి ముందు, అమ్మవారి ముందు తెలియజేసి, మాకు సంవత్సర కాలంలో ఈ కార్యం అయితే కనుక అమ్మవారికి ఏదో ఒకటి సమర్పించుకుంటాం అని ఒకసారి మనస్ఫూర్తిగా అందరి సమక్షంలో ఒప్పుకొని ఆ అమ్మవారి యొక్క సంకల్పాన్ని, ఆ కోరికని మీరు ఆ స్వామి ముందు, అమ్మవారి ముందు చెప్పుకోండి. జై బోల్ శ్రీ ప్రసన్నవల్లమాంబ రాజమాతా దేవి. పురాతన నుంచి వచ్చిన ఎందుకే కొంతమంది ఈ మధ్యన దేవుని సందగిన తర్వాత చాలా తప్పు. దేవుని దగ్గర కూడా అందరూ కూడా అందరినీ ఈ దేవాలయం ఒక దేవాలయం ఒక్కది కాదు, మనందరినీ గ్రామాల ప్రజల చంద్రులందరూ దేవాలయం ఎప్పుడు రావాలి, కార్యక్రమాలు పాల్గొనాలి, ఉత్సాహంగా తెలవకుండా చెప్పాలి, మంచి పూర్తిగా సహకరించాలని